పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు రిజర్వేషన్లపై హైకోర్టు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పార్టీ పరంగానే వెళ్లే అవకాశం ఉంది. దీనిపై రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి హైకమాండ్ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అయితే చట్టపరంగా రిజర్వేషన్లు ఇచ్చాకే ఎన్నికలు జరపాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు రిజర్వేషన్లపై హైకోర్టు బిల్లులు పెండింగ్ లో ఉండటంతో పార్టీ పరంగానే వెళ్లే అవకాశం ఉంది. దీనిపై రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేపు కీలక నిర్ణయం తీసుకుని ఉంది. రేపు జరిగే కేబినెట్ సమావేశంలో కూడా ఈ 42% రిజర్వేషన్ల అంశానికి సంబంధించి మంత్రులతో కూడా అభిప్రాయం తీసుకొని దానికి ఖచ్చితంగా వెళ్లాలని కూడా, అంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో కూడా ఎక్కడ అభివృద్ధి, ఎక్కడ గ్రామ పంచాయతీల్లో కావచ్చు, మున్సిపాలిటీలో కుంటుపడి ఉంది. ఈ క్రమంలో కూడా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా రానందున ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా భావిస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన కావచ్చు, బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో కూడా కేంద్రం దగ్గర బిల్లులు 2 బిల్లులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఇప్పటికే అంటే ఈ రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ఈ నెల 24న హైకోర్టు తీర్పు కూడా ఉన్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఒకవేళ హైకోర్టు తీర్పు కూడా అనుకూలంగా రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్లకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థలకు వెళ్లాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు సమాచారం. ఈ నేపథ్యంలో ఇప్పటికే కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి అధ్యక్షుడు ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కూడా కలిశారు. అదేవిధంగా పార్టీ చీఫ్ ఏఐసిసి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి దీనికి సంబంధించి కూడా చర్చించిన నేపథ్యంలో కూడా పార్టీ పరంగా రిజర్వేషన్లకు సంబంధించి 42% గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ ఏదైతే 42% రిజర్వేషన్ కోర్టు కూడా ఆమోదించకపోతే పార్టీ పరంగా ఇచ్చి ఎన్నికలకు పోవాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా రేపు కేబినెట్ సమావేశంలో కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకొని ఎన్నికలకు పోవాలనే భావనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు కూడా మనకు సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.